హలో మిత్రులారా, మీ ఫ్రైడేని టేస్టీగా మార్చడానికి టేస్టీ డీల్స్ వచ్చేసింది. ఈరోజు మన రెసిపీ డాబా స్టైల్ పన్నీర్ కాజు కర్రీ. ముందుగా ఒక 4-5 టమాటాలని ఉడికించుకుందాం. పుల్లగా ఉన్న టమాటాలని అవాయిడ్ చేస్తే మంచిది. టమాటాలు ఉడికేలోపు మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని 2 గుప్పెల జీడిపప్పుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా పెట్టుకున్న టమాటాలు ఉడికిపోయాయి. వాటికున్న తొక్క తీసి చల్లారనిద్దాం. టమాటాలు చల్లారేలోపు ఆ ఉడికించుకున్న నీళ్ళలోకి మన పన్నీర్ ముక్కలు వేసి ఉంచుకుందాం. అప్పుడు పన్నీర్ ఇంకా సాఫ్ట్గా అవుతుంది. తొక్క తీసి పెట్టుకున్న టమాటాలని మిక్సీ జార్లో వేసుకుని ఇలా ప్యూరీ చేసుకోండి. జీడిపప్పు పేస్ట్ కోసం ముందుగా తీసి పెట్టిన జీడిపప్పు కాకుండా ఇంకా కొన్ని జీడిపప్పులని మిక్సీ జార్లోకి వేసి గట్టి పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి పన్నీర్ ముక్కల్ని అలాగే జీడిపప్పుల్ని వేపుకోవడానికి కావాల్సినంత నెయ్యి వేసుకుందాం. ముందుగా పన్నీర్ ముక్కల్ని వేసి వేపుకుందాం. ఇప్పుడు జీడిపప్పులను వేసి వేపుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. మీరు ముందుగా పెట్టిన కడాయిలోనే ఆయిల్ వేసుకోండి. నా కడాయి అడుగంటింది కాబట్టి నేను వేరేది పెట్టుకున్నాను. అందులోకి కొన్ని లవంగాలు, 4-5 ఏలక్కులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి. ఇలా ఉంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకుని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా నూనె తేలేంత వరకు మంచిగా ఉడికించుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుందాం. మళ్ళీ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని 4-5 స్పూన్ల జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం. మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకోండి. పెద్ద గ్లాస్ అయితే 1/2 గ్లాస్, చిన్న గ్లాస్ అయితే ఫుల్ గ్లాస్ వాటర్ పోసుకోండి. మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చూసారా మన కర్రీ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. చివరిగా కొత్తిమీరలు చిన్న చిన్నగా కట్ చేసుకొని కర్రీలో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. పరోటాలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. Thanks for watching.